కరెంట్ బిల్ కట్టడం ఎలాగో ఇప్పుడు ఆలోచన చేద్దాం. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఈస్టర్న్ పవర్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని. ఇది డిపార్ట్మెంటల్ యాప్ అండి. కరెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి యాప్ ఇది. ఈస్టర్న్ పవర్ అనే యాప్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ కొట్టినట్లయితే ఈ విధంగా ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఫోన్పేలో అయితే కేవలం బిల్లు ఒకటే కట్టడం జరిగే అవకాశం ఉంది. కానీ ఈ కరెంట్ ఆఫీస్ యాప్లో ఈస్టర్న్ పవర్ యాప్లో అయితే కనుక అనేక మనకి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో బిల్లు కట్టుకోవచ్చు, మన యూనిట్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు, మనం ఎంత కన్జంప్షన్ చేస్తున్నామో ఎంత వాడుతున్నామో అన్నీ కూడా చూడవచ్చు, కంప్లైంట్ పెట్టవచ్చు. ఓకే, ఇన్స్టాల్ అయ్యిందంటే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుద్ది. ఓపెన్లో తెలుగు కొట్టి స్కిప్ అనేది కొట్టి లాగిన్ కొట్టండి. లాగిన్ దగ్గర మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి డిపార్ట్మెంట్ యాప్ ఓపెన్ అవుతుంది. మొత్తం పేజ్లోకి ఎంటర్ అవుతాం. అనేక ఫీచర్స్ ఉంటాయి అందులో. లాగిన్ అయినప్పుడు మనకి ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ వచ్చింది చూడండి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ 4 నెంబర్స్ ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత మనకి మెయిన్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఎలో కొట్టండి. ఎలో కొట్టిన తర్వాత అక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి. యాడ్ సర్వీస్ వెళ్ళి ముందు యాడ్లో మీ యొక్క సర్వీస్ నెంబర్, నేను ఆల్రెడీ 2 నెంబర్లు యాడ్ చేశాను కాబట్టి 2 నెంబర్లు చూపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈస్టర్న్ పవర్ అది ఈపీడీసీలో అయితే 16 అంకెల నెంబర్ ఉంటుంది. అదే ఎస్పీడీసీలో అయితే 13 నెంబర్లు. ఇలా మీ సర్వీస్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ అవుతుంది. యాడ్ చేసిన తర్వాత మనం వెనక్కి వచ్చి మళ్ళీ బిల్ పేలోకి వెళ్ళాలి. బిల్ పేలోకి వెళ్ళిన తర్వాత మనకి మీ సర్వీస్ నెంబర్ మీద ఎంత అమౌంట్ ఉందో, మీ పేరు, మీ సర్వీస్ నెంబరు, మీ అమౌంట్ అంత వస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ పే బిల్ అని కొడితే అక్కడ ఫోన్పే ఆప్షన్స్ డైరెక్ట్ పేటిఎంకి కనెక్ట్ అవుతుందండి. దాంట్లో మనకు మోర్ దెన్ ఆప్షన్స్ అని కొట్టగానే మనకి యూపీఐ మీద కనిపిస్తుంది. అక్కడ ఫోన్పే సింబల్ కనిపిస్తుంది. ఫోన్పే నెంబర్కి వెళ్తే అక్కడ డైరెక్ట్ ఫోన్పేకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్కి వెళ్ళిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయటం, మీ పిన్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీకు ఫోన్పే ద్వారానే లేదా పేటిఎం ద్వారా, గూగుల్ పే ద్వారా దాన్ని పే చేయొచ్చు అవుతుంది. కానీ నేను ఇక్కడ రాంగ్ నెంబరు ఎంటర్ చేశాను, పిన్ నెంబరు. ఎందుకంటే ఆల్రెడీ నేను పే చేశాను కాబట్టి మీకు చూపించడం కోసమే నేను ఇది పే చేశాను. జస్ట్ రాంగ్ నెంబర్ పిన్ చేయడం వల్ల అలాగ వచ్చింది. దీంతో ఒక బిల్లు అనేది మనం పే చేయగలము. ఆ తర్వాత కస్టమర్ కేర్ అనే ఒక ఆప్షన్ చూడండి. అందులో కస్టమర్ కేర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీ సర్వీస్ మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే దాని మీద కూడా రైజ్ చేయొచ్చు. అక్కడ మీకు కంప్లైంట్ నెంబర్ కానీ లేదంటే అప్లికేషన్ నెంబర్ కానీ ఎల్టీ అప్లికేషన్ నెంబర్ ఇలాగా మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ను కూడా తీసి మీరు మళ్ళీ దాని స్టేటస్ చూడవచ్చు, ఆ ట్రాక్ చూసుకోవచ్చు. మీ కంప్లైంట్ ఏ స్థితిలో ఉందో, ఎక్కడుందో, ఎలా ఉందో అది కూడా చూడడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ హిస్టరీలోకి వచ్చి మీరు కన్జంప్షన్ కూడా చూసుకోవచ్చు. మీరు ఎంతవరకు బిల్లు వాడుతున్నారు, మీరు ఎంతవరకు కన్జంప్షన్ చేస్తున్నారు, ఏ నెల ఎంత వాడారు, ఏ నెల ఎన్ని యూనిట్లు వచ్చాయి, ఏ నెల ఎంత బిల్లు వచ్చిందో కూడా మీరు చూడవచ్చు. కన్జంప్షన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. తర్వాత కనెక్షన్, అది ఫేస్బుక్, ట్విట్టరు, మిగతా యూజ్ఫుల్ లింక్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్ డిపార్ట్మెంట్లకి లింక్ అవుతాయండి. డిపార్ట్మెంట్కి లింక్ అవుతాయి ఇవి. అది కూడా మనం పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే పేమెంట్ మీరు ఎప్పుడెప్పుడు ఎంత అమౌంట్ కట్టారు ఆ రిసిప్ట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే మీరు ఏ నెల ఎంత కట్టారు, మీ బిల్లు ఏ డేట్ని కట్టారు, మీ రిసిప్ట్ నెంబరు, ఈ అమౌంట్ అన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయండి. తర్వాత లింక్ ఆధార్ కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మనం లింక్ చేసాం కదా, అలాగే మీ సర్వీస్ నెంబర్కి మీ ఆధార్ లింక్ చేసుకోవచ్చు. అలాగే మన యూసేజ్, మనం ఎంత బిల్లు వాడుతున్నామో, ఇప్పుడు ఎంత వాడుతున్నామో, ప్రజెంట్ రీడింగ్ను కూడా దాన్ని ఎంటర్ చేస్తే మీకు ఎంత బిల్లు వచ్చే అవకాశం ఉందో, మీరు ఎంత కన్జంప్షన్ చేస్తున్నారో అది కూడా వచ్చే అవకాశం ఉందండి. ఈ విధంగా కూడా మనం బిల్ని కాల్కులేట్ చేసుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు. బిల్లు ఎక్కువ వస్తుందో తక్కువ చూసుకోవచ్చు. తర్వాత సప్లై, మీ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, అది లైవ్లో ఉందా, డిస్కనెక్షన్లో ఉందా, ఎలా ఉందో కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ మరలా మీకు ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీ ఆపరేషన్ ఎవరు, మీ ఏఈ గారు, అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఎవరో మీ సర్కిల్కి లేదా మీ సెక్షన్కి లేదా మీ కనెక్షన్కి మీ ఊరికి ఏఈ గారు ఎవరో కూడా
అక్కడ ఆయన డైరెక్ట్ నెంబర్ కూడా డిపార్ట్మెంట్ నెంబర్ కూడా దాని మీద డిస్ప్లే అవుతుంది. లేదంటే మీకు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు 1912కి. ఇంకా కిందకు వచ్చేటప్పటికి లార్జ్ కంప్లైంట్స్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉందండి. మనకి ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే మీ సర్వీస్ నెంబర్ ద్వారా డైరెక్ట్ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే కంప్లైంట్ కూడా రైజ్ అవుతుంది. అలాగే లేదు మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా 1912కి టోల్ ఫ్రీ నెంబర్ అనేది, ఆ నెంబర్కి కూడా మనం కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. మీకు 24 అవర్స్లో రెక్టిఫై అవుతుంది. ఇలా మనకి ఈ డిపార్ట్మెంట్ యాప్లో ఈస్టర్న్ పవర్ యాప్లో ఈ లింక్ ఆధార్లు కానీ, లాంగ్వేజ్ మార్చుకోవడం కానీ, లేదంటే మన కన్జంప్షన్ చూసుకోవడం కానీ, లేదా మన ఏఈ గారు ఎవరు, మనకి కంప్లైంట్ ఎలా పెట్టాలి, మన కంప్లైంట్ స్టేటస్ ఎలా ఉంది, మనం ఇంకా అనేక రకాలుగా మనకు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉండడం జరిగింది.